ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రి సమయంలో మనం వరుసగా ప్రార్థన భక్తుల యొక్క ప్రార్థన జీవితాలను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. వారి జీవితాల్లో ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి వారు ప్రార్థించినట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలాగ ఎదుర్కోవాలో వారు చేసిన ప్రార్థనలు, వారి జీవిత విధానాన్ని బట్టి మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ఈ రోజున మనం గమనిస్తున్నప్పుడు ఎలీషా జీవితాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఎలీషా అతడు ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎలీషా ఎవరు అనంటే, మరి మనం గమనిస్తున్నప్పుడు గత వారంలో ఏలియాని వెంబడించిన ఏలియా తర్వాత ఇతనే ప్రవక్తగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఏలియా ఒక గొప్ప ప్రవక్తగా అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షాన్ని ఆపాడు. ప్రార్థన చేసినప్పుడు వర్షాన్ని పంపించాడు. గనక మన సమస్యలు కూడా దానికి ఒకే కారణము, ఏలియా యొక్క జీవితంలో ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవాలి అనేది. వారు ఆరాధిస్తున్న దేవుళ్ళు కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలనే అక్కడ ప్రార్థించినట్లుగా మనం చూసాం. వారందరూ కూడా బయలుదేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆ దేవతను ఆరాధిస్తున్న వాళ్ళందరూ కూడా బయలు దేవత అనేవాడు, వాడు పలకడు, ఉలకడు, వాడు ఏ కార్యం చేయడు అనేది ప్రజలు తెలుసుకోవాలని ఏలియా ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని చెప్పేసుకుంటాం, కానీ అతనిలో ఉన్న ఆ గొప్ప పట్టుదలను గురించి మనం గత వారంలో ఆలోచిస్తూ వచ్చాం. ఈ రోజున అతన్ని ఏలియాని వెంబడించిన ఎలీషా తను కూడా ఎంత శక్తివంతమైన జీవితాన్ని జీవించినట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. సమస్య వచ్చినప్పుడు అతడు దేవుని వైపు చూడడం అనేది నేర్చుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా సమస్యలు వస్తే మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి. దేవుణ్ణి మనం తప్పకుండా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. ఈ యొక్క పోయిన వారమున మనం గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా యెహోవాయే దేవుడు అని వారు తెలుసుకునేటట్లు అతని ప్రార్థన జీవితం ఉన్నట్లుగా మనం గమనించాం. ఈ రోజున ఎలీషా చేసిన ప్రార్థనలో ఏం కనబడుతుంది అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఎలీషా యొక్క ప్రార్థనలో 3 విషయాలు ప్రత్యేకంగా మనం చూడగలం. ఆ 3 విషయాలను గురించి మనం ఆలోచన చేద్దాం. అసలు ఎలీషా ప్రార్థించినప్పుడు మొట్టమొదట దేవుని యొక్క ఉనికి మనతో ఉన్నది అనే విషయాన్ని, దేవుడు తన బిడ్డలతో ఎప్పుడు ఉంటాడు అనే విషయాన్ని గురించి అది మొట్టమొదట తను ఎరిగాడు. ఈ రోజున మనం ప్రార్థన చేయడానికి వస్తున్న మనం కూడా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని, దేవుని యొక్క ఉనికి ఉంది, దేవుని సన్నిధి ఉంది అనే విషయాన్ని మనం ఎరగకుండా మనం ప్రార్థన చేస్తే దానివల్ల ఏమి ప్రయోజనం లేదు. మనం దేవుడు ఉన్నాడు అనే ఆ ఉనికి అనేది, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనం చాలా చక్కగా చెప్తూ ఉంటాం. 2 3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అనే మాటను చెప్తాం. వారి మధ్యలో ఉంటానని చెప్పావు కదా అని అంటుంటాం. కానీ భక్తులు కూడుకున్నప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ విషయాన్ని మనం పూర్తిగా ఎరగవలసిన అవసరత ఉంది. ఆ తర్వాత రెండవది, తన జీవితంలో చేసిన పని ఏంటంటే, ఆ ప్రార్థనలో దేవుడు తప్పకుండా ఆయన కాపుదల మన పట్ల ఉంటది అనే విషయాన్ని గుర్తించాడు. దేవుని కాపుదల ఉంటది. మనం ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని యొక్క కాపుదల మాత్రం
ఆ యొక్క మనకు ఉంటది అనే విషయాన్ని మనం గుర్తించాలి. చాలాసార్లు కూడా దేవుడు అంతా కూడా అనుమానాలే వ్యక్తం చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క కాపుదల తప్పకుండా ఉంటది అనేది మనం గమనించాలి. మూడవది మనం గమనించవలసిందేంటంటే, దేవుడు దాని కోసం కాపుదల మాత్రమే కాదు, దేవుడు మన కోసం ఏర్పాటు కూడా చేస్తాడు అనేది. ఏది కావాలో అది తప్పకుండా మనకు ఏర్పాటు చేస్తాడు. ఇది ఆ యొక్క ఎలీషా యొక్క ప్రార్థన జీవితంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు. ఈ రోజున చాలామంది మన జీవితాలలో ఇవేవి కూడా నమ్మరు. వారు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఆ ప్రార్థన ఎలాగా ఉంటది అనంటే, ఒక ఆహ్, అలవాటు రీతిగా ప్రార్థన చేస్తారు. ఒక ఆచారబద్ధంగా ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో ఎంత మాత్రం కూడా జీవం ఉండదు. ఆ ప్రార్థనలో ఎంత మాత్రం కూడా దేవునితో మాట్లాడుతున్నాం అనే అనుభవం కూడా వారికి ఉండదు. వారు ఒక మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కొన్ని సంఘాలలో కేవలం రాసేసిన ప్రార్థనలు ఉంటాయి. ఆ ప్రార్థనలు చదువుతూనే ఉంటారు అంతే. అది హృదయంలో నుంచి వచ్చిందా ప్రార్థన, లేకపోతే వారి పెదవుల నుంచి వచ్చిందా ప్రార్థన అనంటే, అది తప్పకుండా పెదవుల నుంచి వచ్చిన ప్రార్థనే అవుతుంది తప్ప వారి హృదయాల్లో నుంచి వచ్చిన ప్రార్థన కాదసలు. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మన ప్రార్థన జీవితం అనేది మన హృదయాల్లో నుంచి రావాల్సిన అవసరత ఉంది. మీరు హన్నా ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు చెప్పింది, ఆమె చెప్పిన విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, నా ఆత్మను దేవుని సన్నిధిలో నేను కుమ్మరించుకొనుచున్నాను అని చెప్పారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ఆత్మను కుమ్మరించుకునే పరిస్థితి కావాలి. ఇవి రాత ప్రార్థనలు కావు, చదివే ప్రార్థనలు కూడా కావు. చాలాసార్లు కూడా అలవాటు ప్రకారంగానే ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు ఆ యొక్క విశ్వాసులు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన ఎలాగుంటది అనంటే, చిన్నపిల్లవాడు కంఠస్థం చేసి ఎలాగా ఒక వాక్యాన్ని చెప్తాడో అలాగే ప్రార్థన కూడా ఉంటది. అంతే తప్ప నిజంగా అందులో ఏ భారం కూడా ఉండదు. అలాగ చేసేసి ప్రార్థన చేసేసి మేము ప్రార్థన చేసుకుంటున్నాం అనే ఒక అనుభూతి వాళ్ళు పొందుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వారు అటువంటి ప్రార్థనలకు దేవుడు ఎంత మాత్రం కూడా జాబ్ ఇవ్వడం లేదు. దేవుడు ఎప్పుడు చూచినా హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. హృదయ అంతరంగాల్లో నుంచి వచ్చే ప్రార్థన దేవునికి కావాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు అని చెప్తూ, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో అనే విషయాన్ని, లోపల నుంచి వచ్చే ప్రార్థన జీవితాన్ని కావాలి. ఈ ఎలీషా ఎలాంటి వాడో ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు. ఒకటే ఒక గురితో తను ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు మన యొక్క చుట్టూ ఉన్నవారు, మన బంధువులు, మిత్రులు చాలాసార్లు కూడా వాళ్ళకి యేసు ప్రభువుని గురించి చెప్తూనే ఉంటాం. యేసు ప్రభువుని గురించి చెప్తూ ఉంటాం కానీ వారు ఎంత మాత్రం కూడా అంగీకరించరు. వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచరు కూడా. వాళ్ళు ఎంత వాక్యం వింటున్నా వారి హృదయాలు తెరవబడవు, వారి కళ్ళు తెరవబడవు, వారి చెవులు కూడా తెరవబడవారు. వారు వింటకు మాత్రం వింటూ ఉన్నారు కానీ వారు గ్రహింపకుండా వారు ఉంటూ ఉన్నారు. ఈ రోజున మనం పోయిన వారమున దేవుడు ఎవరో తెలుసుకోవాలి అనే విషయాన్ని ఏలియా ప్రార్థన చేస్తే, ఈ రోజున ఎలీషా ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, దేవుడు ఉన్నాడనే వారి కళ్ళను తెరవండి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది కళ్ళు తెరవబడవలసిన అవసరత ఉందనేది మీరు గమనించాలి. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. 2వ పత్రిక 2వ ఆ మాటలు చదువుతూ ఉన్నాను. పత్రికలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలోనికి వెళ్దాం.
4వ వచనంలో చదువుతూ ఉన్నాను. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యు- ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము కలగచేశాను అని అన్నాడు. ఈ రోజున సువార్త ప్రకాశము వారి మీదికి కలగకుండా వారు ఎటువంటి రీతిగా ఉన్నారు అనంటే గుడ్డితనంలో ఉన్నారు. మనం ఎంత చెప్పినా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదివాను. కనుక మనం ఎంత చెప్పినా సరే వారు ఆ గుడ్డితనంలోనే ఉంటున్నట్లుగా చూస్తున్నాం. ఈ ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం. ఈ యొక్క ఎలీషా చేసిన ప్రార్థన జీవితం అనేది నాకు చాలా ఆ యొక్క నా నా సేవకు నన్నెంతో ఆ యొక్క ప్రోత్సహించిన ఈ ప్రార్థన అసలు. చాలాసార్లు కూడా ఆ యొక్క బాధపడుతున్న సమయంలో ఈ ప్రార్థన దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు అసలు. నువ్వు చేయాల్సిన పని నువ్వు బాధపడి సువార్త చెప్తున్నావు, సేవ చేస్తున్నావు అని అనుకుంటూ ఉన్నావు. కానీ నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటి అనంటే వారికి సువార్త ప్రకాశింపకుండా వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగి చేస్తున్నాడు. ఆ గుడ్డితనంలో నుంచి వారు బయటికి రావాలని ప్రార్థన చెయ్యని చెప్పాడు. దేవుని వాక్యం వారు వింటున్నప్పుడు వారి మనోనేత్రాలు వెలిగింపబడాలి కూడా. వారి యొక్క జీవితంలో వెలుగు వచ్చిందా నిజంగా వారు ప్రభుని వారు అంగీకరిస్తారు. 119వ కీర్తనలోనికి మనం వెళ్దాం. 119వ కీర్తనలో ఈ మాటలు నేను మీకు చదివి నేను వినిపిస్తూ ఉన్నాను, చూడండి. ఏం జరుగుతుందో అనే విషయాన్ని గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 119వ కీర్తన 130వ చరణాన్ని చూడండి. నీ వాక్యములు వెల్లడగుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అని అన్నాడు. కనుక దేవుని వాక్యము వినబడుతున్నప్పుడు వారికి ఏమి రావాలి అనంటే వారి యొక్క మనసులకు వెలుగు రావాలి. వారి యొక్క మనసులు వెలిగింపబడితే తప్పకుండా వారు ప్రభువుని తెలుసుకుంటారు. కానీ మనం చేసేది ఏంటి అనంటే ఈ వీటిని గురించి మనం ఆలోచన చెయ్యం. ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎంత చక్కగా ప్రార్థన చేశాడో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. నేను మొట్టమొదట చెప్పాను, ఈ యొక్క ప్రార్థనలో ఏముంది, అసలు సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థం కాని పరిస్థితులు వస్తూ ఉంటాయి. సమస్యలు చాలా మందికి వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలాగ మనం ప్రవర్తించాలి, వారు ఏం చేశారు, మనం ఏం చేస్తూ ఉన్నాం, అదే మన ప్రశ్న. వారు చేసినప్పుడు వారు ఆ ప్రశ్నకు లేకపోతే ఆ సమస్యకు పరిష్కారం వారికి దొరికితే మనం చేస్తే ఎందుకు దొరకదు పరిష్కారం? తప్పకుండా మనకు కూడా పరిష్కారం దొరుకుతుంది అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరత ఉంది. ఏం జరిగింది? ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చూడండి, దేవుని యొక్క వాక్యంలో 6వ అధ్యాయం 17వ వచనంలో చదువుతూ ఉన్నాను. యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవ చేశాను, వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని అనే మాటను చూస్తూ ఉన్నాం. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో యెహోవా వీడు చూచున్నట్లు అనే మాటను చెప్పాడు. వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరువుము అని అన్నాడు. ఎందుకు తెరవడం అనే విషయాన్ని గురించి మనం తర్వాత ఆలోచన చేద్దాం. ఏం జరిగింది అసలు, ఏమిటి దాని యొక్క ఈ యొక్క ప్రార్థనకు ముందున్న ఆ పరిస్థితి ఏంటి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఏం జరిగింది అనంటే మీరు 8వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు సిరియా రాజు వస్తూ ఉన్నాడంట. సిరియా రాజు ఇజ్రాయెల్ ప్రజల్ని జయించాలి అనే ఉద్దేశంతో
సిరియా రాజు చాలాసార్లు వస్తూ ఉన్నాడు. చాలాసార్లు వస్తూ ఉంటే ఎలీషాకి ఆ విషయం పూర్తిగా తెలిసిపోయి వెంటనే ఇజ్రాయెల్ రాజుకి ఏం చెప్పాడంటే, ఇదిగో ఆ యొక్క సిరియా రాజు వస్తూ ఉన్నాడు, దాడికి వస్తూ ఉన్నాడు గనక నువ్వు అక్కడ జాగ్రత్త పడు అని చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. రాజులు రెండవ గ్రంథము ఆ యొక్క మాటలు, రాజులు రెండవ గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. చూడండి, రాజు గ్రంథంలో. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, పలానా స్థలమునకు నువ్వు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియచేశాను అని అన్నాడు. ఇదిగో సిరియా వాళ్ళు వచ్చి నీ మీదికి దాడికి వస్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు చాలా నష్టపోతావు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇలాగ జరుగుతూనే ఉంది, ప్రతిసారి మాటి మాటికి జరుగుతుందంట. 10వ వచనంలో చదువుతూ ఉన్నాను. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున అనే మాట ఉంది. ఏం జరిగింది ఏం జరిగింది అని అంటే, మాటి మాటికి జరుగుతూ ఉందంట. సిరియా రాజు వస్తూ ఉన్నాడు, దాడికి వస్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఉండకుండా వారు జాగ్రత్త పడుతూ వచ్చారు. మనం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఎవరైనా సరే దాడికి వస్తారు అని అంటే ఆ దాడి నుంచి మనం తప్పించుకోవడానికి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ సిరియా రాజు ఇజ్రాయెల్ ప్రజల మీదకి దాడికి రావాలి అనేసి వస్తూ ఉన్నప్పుడల్లా కూడా ఆ దాడికి వాళ్ళు దొరకకుండా చాలా జాగ్రత్తగా కాపాడబడుతూ వచ్చారు వాళ్ళు. అలాగ కాపాడబడుతూ ఉన్నప్పుడు వెంటనే ఏం జరిగింది అని అంటే, ఇది ఎలాగ వాళ్ళకి తెలిసిపోతుంది అసలు అనే విషయాన్ని ఆ సిరియా రాజుకి చాలా ఆలోచన వచ్చింది. సిరియా రాజుకి ఎంత కల్లోల పడ్డాడంట. అంటే ఏంటసలు, మనం ప్రతిసారి అక్కడ సైన్యం ఉంటుంది, వాళ్ళను ఓడించి మనం ఆ కోటను పట్టుకుందాం అనుకుంటే ఎప్పుడు కూడా దొరకడం లేదేంటి? ఎవడో మన దగ్గర నుంచి గూఢాచారిగా ఉండి మన ఇంట్లో మాట్లాడుకున్నది, మన రాజ్యంలో మాట్లాడుకున్నది ఇశ్రాయేలు ప్రజలకు ఎవడో చెప్పేస్తున్నాడు అని చెప్పేసి చాలా కల్లోల పడ్డాడంట. చూడండి, దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. 11వ వచనంలో, సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షమున వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని అన్నాడు. ఎవడో ఉన్నాడు, ఎవడో ఒకడు చెప్పేస్తున్నాడు. ఇదంతా కూడా జరుగుతున్న విషయం అంతా కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే ఎవడో చెప్పేస్తున్నాడు, అందుచేత వాళ్ళు తప్పించుకుంటున్నారు అని ఈ సిరియా రాజు ఆ అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాడంట. అతని సేవకుల్లో 12వ వచనంలో, అతని సేవకులలో ఒకడు, రాజు అయిన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు ఏం చేస్తున్నాడంట, తెలియజేసేస్తున్నాడు. అరే, నేను ఇక్కడ ఉంటే, ఎక్కడో కోటలో ఉంటే ఆ కోటలో ఉన్న మాటలన్నీ కూడా ఇక్కడ ఎలీషా తెలియచేసేస్తూ ఉన్నాడు అని చెప్పాడు. ఇది తెలియజేసేస్తున్నాడు అనగానే వెంటనే సిరియా రాజుకి ఏమనిపించింది అని అంటే, వీడిని పట్టుకుంటే మనకు పూర్తిగా సమస్య పరిష్కారం అయిపోతుంది అని చెప్పేసి ఆ యొక్క ఎలీషా దగ్గరికి గొప్ప సైన్యాన్ని పంపించేశాడు. చూడండి, 13వ వచనంలో, అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించున్నట్లు నీవు వెళ్ళి అతడుండు చోట చూచి రమ్మని సెలవివ్వగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చాను. కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యము పంపాను అని అన్నాడు. గొప్ప సైన్యం వచ్చేసింది. ఈ రోజున మన మీదకి కూడా చాలా మంది అన్యులు మన మీదికి వచ్చేస్తూ ఉండొచ్చును, చాలా మంది రావచ్చు. మనం ఏది చేసినా సరే
వాళ్ళకి మనం దొరకడం లేదు. వారు మనం వాళ్ళ మాట వినడం లేదు. వాళ్ళని ఎలాగైనా పాడు చేయాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలో జరిగిన ఈ సమయంలో ఎలీషాను పట్టేసుకుంటే ఇంక సమస్యే పరిష్కారం అయిపోతుంది అని చెప్పేసి ఎలీషాని పట్టుకుందాం అని చెప్పేసి పంపించడం జరిగింది అసలు. ఇప్పుడు ఆ సమస్య ఎలాగొచ్చింది అనంటే, ఇప్పుడు చూడండి దేవుని యొక్క వాక్యంలో, రాత్రి వేళ ఆ నలుదిశల నుండి ఆ పట్టణమును చుట్టుకొనగా అని అన్నాడు. ఇప్పుడు ఎలీషా ఉన్న దగ్గరికి అందరూ 4 వైపులా చుట్టేసుకుని వచ్చారంట. ఈరోజు నీ జీవితంలో కూడా సమస్యలు 4 వైపుల నుంచి వచ్చేవచ్చు. ఎలాంటి సమస్యలు నీ దగ్గరికి వస్తూ ఉన్నాయో, సమస్యలు వచ్చినప్పుడు నలుగురు ఆ అవతల నుంచి ఇతల నుంచి అందరూ వచ్చేసారు. ఆ దైవజనుడు చూచినప్పుడు ఏం చెప్పాడంట, దైవజనుడు అతని పనివాడు 15వ వచనంలో, పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్నమును చుట్టుకొని ఉండుట కనబడెను అనే మాట ఉంది. ఈ రోజున కనబడింది, ఆ సమస్య కనబడింది. ఇప్పుడు సమస్య మన చుట్టూ ఉంది. మన చుట్టూ ఉన్న సమస్యను మనం ఏం చేయాలి, ఎలాగ పరిష్కరించుకోవాలి? సమస్యలు వచ్చినప్పుడు ఏం చేద్దాం అని అనుకోవద్దు. సమస్యలు వచ్చినప్పుడు దేవుని వైపు చూద్దాం అని అనుకుంటే అదే ప్రార్థన జీవితంలో గొప్ప జయాన్ని ఇస్తుంది. ఈ రోజున సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది ఏమైపోతారు అనంటే ఆ యొక్క సతికిల పడిపోతూ ఉంటారు. అసలు సమస్యలు చుట్టుకుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాయి. ఒక్కసారి అన్ని సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ రోజున ప్రియమైన వారరా, వాడికి ఏమొచ్చేసింది అనంటే, అరే ఎలీషా దగ్గర ఉన్న సేవకుడు చేయాల్సిన పని ఏంటంటే అతడు ప్రార్థన చేసుకోవచ్చు కదా, ప్రార్థన చేసుకోవాలా? అతనికి ఏమొచ్చిందో చదువుతూ ఉన్నాను చూడండి. భయం వచ్చేసింది పూర్తిగా. 4 వైపుల నుంచి సైన్యం వచ్చేసింది, మనల్ని అందరూ పట్టుకుని చంపేస్తారు అనే భయం అనేది వచ్చేసింది. ఆ భయముతో రాగానే ఏం కనబడుతుందో చదువుతూ ఉన్నాను చూడండి. అప్పుడు ఆ విషయాన్ని ఎవరు చెప్పగలరు? నిజంగా దేవుని ప్రార్థించే వాళ్ళు భయపడిన అవసరంలా. దేవుని ప్రార్థన చేయలేని వాళ్ళే భయపడతారు. సమస్య వస్తే భయపడతారు. చుట్టూ రావచ్చు, నీ ఇంట్లో ఎన్నో సమస్యలు రావచ్చు. ఒకవైపు ఆర్థిక సమస్య రావచ్చు, అనారోగ్య సమస్య రావచ్చు, ఇంకా పిల్లల సమస్య రావచ్చు, భర్త సమస్య రావచ్చు, ఆ యొక్క ఇరుగు పొరుగు వారి యొక్క సమస్య రావచ్చు. అన్ని సమస్యలన్నీ కూడా నీ చుట్టుకోవచ్చు. ఏం చెయ్యాలి అనంటే, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచేవారు ఏమి భయపడిన అవసరం లేదు. దేవుని వైపు చూడడం అనేది నేర్చుకోవాలి. కానీ ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది. ఆ సేవకునికి భయం వచ్చేసింది. ఎందుకు భయం వచ్చింది? ఎందుకు భయం? ఇదంతా కూడా నిజంగా దేవుడు ఉన్నాడు అని తెలుసుకుంటే భయపడిన అవసరంలా. ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో దేవుడు ఉన్నాడు అని తెలిస్తే నువ్వేమాత్రం కూడా భయపడవు. చాలా మంది భయం వచ్చిన తర్వాత నాయనా తండ్రి అని మొరపెట్టడం నేర్చుకుంటారు. జీవితంలో మొట్టమొదట దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ జీవితంలో భయపడవలసిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు కూడా నేను చదివి వినిపిస్తూ ఉన్నాను చూడండి. దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథము 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడను. ఎందుకు భయపడను? దేవుడు నాతో ఉంటే ఏ భయం లేదు అసలు. ఎవరు మనకు విరోధంగా నిలవగలరు? ఏ పరిస్థితి నిలబడగలవు చెప్పండి? దేవునికి విరోధంగా ఏ ఆయుధం కూడా నిలబడలేదు. ఈ రోజున భయపడుతూ ఉంటాం మనం చాలాసార్లు కూడా. ఎందుకు భయం? దేవుడు ఉన్నాడనే విషయాన్ని చాలా మంది ఎరగరు. ఈ రోజున క్రైస్తవులంగా ఉన్న మనమే అజ్ఞానంలో ఉంటాం.
సమస్య వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాం. భయపడిన అవసరంలా, దేవుడు మన పక్షమున ఉండగా అని మాట అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. రోమీలకు రాసిన పత్రికలోనికి మనం వెళ్దాం. ఆ మాటలు ఏమని రాయబడ్డాయో విషయాన్ని గురించి చూడండి. ఈ 31వ వచనంలో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధెవడు? మనకు విరోధెవడు? ఎవడు నిలబడతాడు? దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం, దేవుడు మన పక్షమున ఉండగా. దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలకు దేవుడు పక్షమున ఉన్నాడు. ఈరోజు భయపడుతున్నావు ఎందుకు? అందుకే చెప్పాడు, నేను నీ యందు విశ్వాసం ఉంచా. భయం లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఏ భయం కూడా లేదు. ఎందుకు భయం? ఎందుకు కళ్ళు మూసుకున్నావు? ఎందుకు అజ్ఞానంలో ఉంటున్నావు? ఈ రోజున చాలాసార్లు కూడా దేవుడు ఉన్నాడనే ఆ యొక్క అవగాహన లేకుండా ఉన్నాం. దేవుని యొక్క ఉనికిని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాం అసలు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం, ఈ సేవకుడు దగ్గరే ఉన్నాడు, కానీ ఆ సేవకుడికి అనుభవం లేదు. ఈరోజు చర్చిలోనే నువ్వు ఉంటావు, క్రైస్తవుడిగానే ఉంటావు, కానీ నీ జీవితంలో అనుభవం ఉండదు. చాలా మంది వారి జీవితాల్లో అనుభవాలు ఉండవు. దేవుని యొక్క సన్నిధి ఉన్నది అనే విషయాన్ని వారి జీవితంలో అనుభవం ఉండదు. వారు ఏదో అనుకుంటారంతే, వారి జీవితంలో అనుభవాలు కూడా ఉండవు. ఈ రోజున ప్రియమైన వారుడా, దేవుని సన్నిధిని ఉందనే విషయాన్ని నేను మొట్టమొదట 3 విషయాలు చెప్పాను. ఏంటి ఈ ప్రార్థనలో, ఎందుకు ఈ ప్రార్థన యొక్క వారు అలా ప్రార్థన చేయడానికి కారణం ఏంటి అనే విషయాన్ని గురించి మొట్టమొదట మనం ఆలోచన చేద్దాం. మొదటిది, వారు దేవుని సన్నిధిని చూడగలిగారు. దేవుని ఉనికి ఉందని నువ్వు చూడు. మొట్టమొదట దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనకు తెలుసు. ఆ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో విశ్వాసం కావాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనంలో, ఆయనందు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని. ఈ రోజున చాలా మంది దేవుని దగ్గరికి వస్తున్నాం, చర్చికి రావడంలా. నువ్వు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు. దేవా, నీ సన్నిధి ఉంది. ఇక్కడే కాదు, నువ్వు ఇంట్లో కూడా మోకరించినప్పుడు దేవుని సన్నిధి ఉందనే విషయాన్ని మొట్టమొదట నువ్వు విశ్వాసం ఉంచు. చాలా మంది 2-3 నా నామమున కూడి ఉంటే వారి మధ్యలో ఉంటారు. నువ్వు నిజంగా ఆ మాట చెప్పనవసరం లేదు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అది నువ్వు అనుభూతి చెందడం నేర్చుకో. దేవుడు సర్వ వ్యాప్తిగా చెంది ఉన్నాడు. ఇక్కడే కాదు, భక్తుల యొక్క గుంపులోనే కాదు, ప్రతి చోట దేవుని సన్నిధి ఉంది. దేవుని మహిమతో ఇదంతా కూడా నింపబడింది. ఎక్కడ లేడు దేవుడు. ఆకాశము ఆయన సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పాడు. దేవుడు సన్నిధి ప్రపంచం అంతా కూడా ఉంది. అందుకే 139వ కీర్తనలో, నేను ఆకాశంకి ఎక్కినాను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళమునకు వెళ్ళిపోయాను, నువ్వు అక్కడ ఉన్నావు. ఎక్కడన్నా ఉన్నాడు దేవుడు. ఈరోజు దేవుడు ఉన్నాడనే విషయాన్ని చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు ఉన్నాడనే అనుభవం అనేది వారి జీవితంలో ఉండదు. అందుకే ప్రార్థన వారి జీవితంలో శక్తివంతమైన ప్రార్థనలు చేయలేరు వాళ్ళు. మొట్టమొదట మీకు తెలియాలి, దేవుడు ఉన్నాడనే విషయాన్ని గురించిన అవగాహన అనేది నీకు కావాలి. దేవుని యొక్క వాక్యంలోనికి వచనాలు కూడా మనం చూద్దాం. దేవుని వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. దేవుని సింహాసనము, మీరు హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్తే 12వ అధ్యాయం 2వ వచనంలో నేను చదువుతున్నాను, తన ఎదుట అని చెప్పేసి, దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున, అరే ఆయన ఉన్నాడు. దేవుని సన్నిధి ఉంది. ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిని అనుభవించగలిగితే, నువ్వు దేవుని యొక్క ఉనికిని, దేవుడు ఉన్నాడనే విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే, నువ్వు అనుభవించగలిగితే, దేవుని కార్యాలు నువ్వు చూడగలవు.
బైబిల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు ఇంతమంది వారు దేవుని సన్నిధిని అనుభవించారు. అక్కడే ఉంటారు చాలా మంది, కొంతమంది మాత్రమే దేవుని సన్నిధిని అనుభవించిన వాళ్ళు మనకు బైబిల్లో కనబడతారు. మీరు నిర్గమాకాండానికి వెళ్తే 3వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు మోషే ఆ కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీద హోరేబు కొండ దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధి చూడగలిగాడు. అక్కడ దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడు. యెహోవా మోషే మోషే అని పిలిచి దేవుడు మాట్లాడాడు. 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆ మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, దాంట్లో కనబడుతుంది. అసలు అక్కడికి వచ్చాడు. ఆ తట్టు వచ్చినప్పుడు యెహోవా చూచెను. 4వ వచనంలో దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అతన్ని పిలిచాను, రావద్దు. ఏమన్నాడు? 5వ వచనంలో నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలం, దేవుని సన్నిధి ఉన్న స్థలం. దేవుని సన్నిధి, ఈ రోజున దేవుని సన్నిధి, దేవుడు ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఈ రోజున మొట్టమొదట నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడనేది. ఏ మందిరంలో పరిచర్య చేస్తున్నారో మీకు సమూయేలు గ్రంథానికి వస్తే, మొదటి గ్రంథంలోనికి వెళ్తే ఆ ఏలీ ఉన్నాడు, ఏలీ కుమారుడు ఉన్నాడు. వారు యాజక ధర్మాన్ని చేస్తూ ఉన్నారు వాళ్ళంతా. కానీ యాజక ధర్మాన్ని చేస్తున్న వాళ్ళందరూ కూడా దేవుని స్వరం వినలేదు, దేవుని సన్నిధిని అనుభవించలేదు. వారు ఎవరు అనుభవించారు? సమూయేలు. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు సమూయేలు. దేవుడు మాట్లాడినప్పుడు ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించి దేవుని సన్నిధి అనుభవించాడు. అదే మందిరంలో ఉన్నారు, అక్కడే ఉన్నారు. వారు ఎవ్వరూ కూడా దేవుని సన్నిధిని అనుభవించాలా? ఈ రోజున చర్చికి వస్తాం, ప్రార్థనకు వస్తాం, దేవుని సన్నిధిని అనుభవించాం. ఈరోజు మొట్టమొదట అనుభవించాల్సిందంటే దేవుని సన్నిధిని అనుభవించడం నేర్చుకో. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తే మీరు గిద్యోను గురించి కూడా మీరు చూడొచ్చు. గిద్యోను కూడా అంతే, దేవుడు ఉన్నాడనే విషయాన్ని, దేవుని సన్నిధిని అనుభవించగలిగాడు. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి కూడా వెళ్తే అక్కడ కూడా చదువుతూ ఉంటే 6వ అధ్యాయంలోనికి వెళ్తే ప్రభువా నేను అపవిత్రుడను, దేవుని సన్నిధిని అనుభవించాడు. ఈ రోజున చర్చికి వస్తాం కానీ దేవుని సన్నిధి అనుభవించాం. దేవుడు ఉన్నాడనే విషయాన్ని ఈ రోజున దేవుడు ఉన్నాడనేది రా, దేవుని సన్నిధి ఉందని రా. అది మొట్టమొదట ప్రార్థన జీవితం మొట్టమొదట కావాల్సింది అది. రెండవది ఏం కావాలి అనంటే దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క భద్రత ఉంది. ఇది నీ జీవితంలో విశ్వాసం కావాలి. దేవుని భద్రత ఉంది, దేవుని కాపుదల ఉంది. ఎన్ని వచ్చినా 4 వైపుల సైనికులు చుట్టుముట్టినా సరే దేవుని యొక్క కాపుదల నాకుంది. ఈ రోజున చాలా మంది ఆ పనివాడు ఎలీషాతోనే ఉన్నాడు, కానీ ఆ పనివాడికి అనుభవం లేదు. వాడి జీవితంలో ఏ రీతిగా లేడు, ఏదో భక్తి అంతే. ఈ రోజున చర్చికి వచ్చేవాళ్ళు, ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఏదో నామకార్థంగా వస్తే దేవుని కార్యాలు వారు చూడలేరు. ఇక్కడ కూడా అంతే. అరే దేవుని బిడ్డలకు దేవుని భద్రత ఉంది. ఈ రోజున నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దేవుని భద్రత. ప్రార్థనలో నువ్వు గుర్తించాల్సింది అది. ఈరోజు చాలా మంది అజ్ఞానంలో ఉంటాం, కళ్ళు తెరవబడలా. ఎందుకు? ఇతని గురించి ప్రార్థన చేశాడు, దేవా యెహోవా వీని కళ్ళను తెరువుము. వీడు దేవుని సన్నిధిని అనుభవించలేకపోయాడు. ఈ రోజున మనం కూడా చేయాల్సిన ప్రార్థన అదే. ప్రభువా మా బిడ్డలు దేవుని సన్నిధి వారికి అర్థం కావడం లేదు,
దేవుని కాపుదల అర్థం కావడం లేదు. వారు చర్చికి వస్తారు. ఈరోజు చేయాల్సిన ప్రార్థన అదే ఎలీషా చేశాడు, వీని కళ్ళను తెరువు. ఈ రోజున మనం కూడా చేయాల్సిన ప్రార్థన అదే, ప్రభువా మా బిడ్డల యొక్క కళ్ళను తెరువు. మా యొక్క గృహాల్లో దేవుని నమ్మని అవిశ్వాసులు ఉన్న వారి యొక్క కళ్ళను తెరువు. దేవుని ఇంకా నమ్మలేదు, వారి కళ్ళను తెరువు. వారు అజ్ఞానంలో ఉన్నారు, వారు అవిశ్వాసంలో ఉన్నారు, వారి యొక్క సువార్తను అంగీకరించలేదు. ఈరోజు ప్రార్థన చేయి. వాడికి దేవుని భద్రత ఉందనేది కూడా వాడికి అర్థం కాలేదు. ఈరోజు చర్చికి వస్తాం, దేవుని భద్రత ఉందనేది కూడా వారు గ్రహించారు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం, కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం. ఆ మాటలు ఎంత చక్కగా, ఆ మాటలు ఎలీషా ఏం చెప్పాడు? భయపడవద్దు అని అన్నాడు. ఏమన్నాడు? ఆ మాటలు ముందు అక్కడికి వెళ్దాం, ఆ తర్వాత వద్దాం, కీర్తన భాగానికి మనం వద్దాం. రాజులు 2వ గ్రంథంలోనికి 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. అప్పుడు చెప్తూ ఉన్నాడు చూడండి 16వ వచనంలో, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు. దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుని సన్నిధి ఉంది, దేవుడు మన పక్షమున ఉన్నాడు దేవుడు. దేవుని కాపుదల ఉంది, దేవుని భద్రత ఉంది. 4 వైపుల నుంచి సమస్య వచ్చింది, అది మనల్ని పూర్తిగా నలిపివేసే పరిస్థితి, మమ్మల్ని నలగొట్టే పరిస్థితి, అది మనల్ని కృంగదీసే పరిస్థితి అది. కానీ దేవునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి, దేవా నీ భద్రత నాకుంది. ఇప్పుడు వద్దాం, కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం. మనం 34వ కీర్తనలోనికి వెళ్దామండి. 34వ కీర్తన 7వ చరణంలో చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని అన్నాడు. ఎవరున్నారు? దేవుడున్నాడు, దేవుని దూతలు ఉన్నాయి, దేవుని కాపుదల ఉంది. వాడికి అర్థం కాల. ఎప్పుడైతే వాడు కళ్ళు తెరవబడ్డాయో వాడు ఏం చూశాడో చూడండి. ఇప్పుడు చదువుతున్నాను చూడండి. ఎప్పుడైతే వాడి కళ్ళు తెరవబడ్డాయో అప్పుడు వాడు ఏం చూశాడో దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను. గనుక ఆ కళ్ళను తెరవ చేశాను. 17వ వచనంలో, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవ చేశాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండుట చూచాను. ఎప్పుడు చూచాడు? కళ్ళు తెరవబడితే చూడగలిగాడు. కళ్ళు తెరవబడితే దేవుని యొక్క భద్రతను చూడగలడు. ఈరోజు ఏ ప్రార్థన కావాలి? ప్రభువా కళ్ళు తెరువు. మా గృహాల్లో ఉన్న వాళ్ళ యొక్క కళ్ళు తెరువు. దేవుడున్నాడని, దేవుని భద్రత ఉందని వారి కళ్ళను తెరువు. దేవుణ్ణి తెలుసుకోవాలి, వాళ్ళు దేవుని వైపు తిరగాలి, వారు దేవుని సన్నిధికి రావాలి. ఇది చేయాల్సిన విషయం మనకి. ఈరోజు చాలా మంది వారి జీవితాల్లో ఏం ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ వారి జీవితంలో అనుభవించారు. యేసుప్రభు వారు కూడా చెప్పారు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 53వ వచనంలో చదువుతూ ఉన్నప్పుడు ఎంత గొప్ప సైన్యం ఉన్నదో చెప్పుకుంటూ వచ్చారండి. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. 53వ వచనంలో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల 12 సేన పూయముల కంటే అనే విషయాన్ని. ఒక్కొక్క పూయం ఎన్ని ఉన్నాయంట? 6,000. కింద చూడండి, 6,000. 6,000 అంటే 12 6లు ఎంత? 72,000. 72,000. ఎంత కాపుదల ఉంది! అరే ఎంత భద్రత ఉంది! ఇది ఎవరు కూడా తెలుసుకో. మనం రాగానే కుంగిపోతూ ఉంటాం, దేవుడి వైపు చూడం, దేవుణ్ణి ప్రార్థన చెయ్యం. దేవా నువ్వు ఉన్నావు.
ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో ప్రార్థనకు వస్తారు, కానీ విశ్వాసమే ఉండదు. దేవునక్క అందుకే కళ్ళు మూసుకునే ఉన్నాం, ప్రార్థనకు వస్తాం కానీ కళ్ళు మూసుకునే ఉన్నాం. దేవునక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నా, సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. 29వ అధ్యాయం 25వ వచనంలో, భయపడట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా కనబడుతుందో చూడండి. భయపడితే ఏమొస్తుంది? ఉరి వస్తుంది. ఈ రోజున చాలా మంది భయపడిన అవసరంలా. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనాన్ని చదివాను నేను. ఆ మాటలు భయపడద్దు. ఎవరున్నారు? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుని వైపు చూడడం నేర్చుకో. ఇంతవరకు కళ్ళు తెరవకుండా ఉన్నామేమో. ప్రభువా, నా కళ్ళు తెరవయ్యా, నీ సన్నిధిని నేను చూచున్నట్లు నా కళ్ళు తెరువు, నీ కాపుదల చూచున్నట్లు నా కళ్ళు తెరువు, మా ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క కళ్ళు కూడా తెరువు అని ప్రార్థన చేయడం చాలా అవసరం. ఇక మూడవది, ఏం జరిగింది? ఈరోజు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది అని అంటే, మీరు ప్రార్థన అనేది వీళ్ళు అందరూ కూడా పట్టుకుని వెళ్ళిపోవాలనుకున్నారంట. వీళ్ళు సైన్యం అంతా ఎందుకు వచ్చింది అని అంటే, ఎలీషాని తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నారు. ఎలీషాని పట్టుకున్నారా? ఎవడు పట్టబడ్డాడు? వాళ్ళే పట్టబడ్డారు. దేవుని యొక్క ప్రార్థన చేస్తే దేవుని యొక్క విమోచన ఉంది, దేవుని యొక్క ఏర్పాటు ఉంది. దేవుడు నిన్ను విమోచించేవాడు. ఈరోజు భయపడిన అవసరంలా. దేవుని బిడ్డల కొరకు దేవుడు ఒక మంచి ఏర్పాటు చేశాడు. దేవా, నీ ఏర్పాటు ఉంది, నేను భయపడిన అవసరంలా. నీ వైపు నేను చూస్తూ ఉన్నా, నువ్వు ఏదైనా సరే నాకు ఇవ్వగలవు. భక్తుల యొక్క జీవితంలో వాళ్ళు దేవుని ఏర్పాటును చూడగలిగారు. మీరు గమనిస్తూ ఉన్నప్పుడు దావీదు గొలియాతుని గురించి మీరు చూడొచ్చు. 6 అంత పొడుగున్న వ్యక్తి 6 మూరల జానడు అని చెప్పాడు. అంత ఎత్తైన మనిషి చూసి అందరు పారిపోయారు. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఒకటి ఉంది. దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకుని ప్రజలను విమోచించాడు. నీ సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను విమోచించగలడు. దేవుడు నీకు సహాయం చేయగలడు. దానియేలుకి సమస్య వచ్చింది, సింహబోన్లో వేసేశారు. సింహాలన్నీ కూడా అంత చుట్టేశాయి, కానీ ఒక్కడు కూడా నోరు తెరవాల. దేవుని యొక్క ఏర్పాటు ఉంది, దేవుని కాపుదల ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. పేతురు చెరసాల్లో వేసేశారు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయానికి వెళ్తే పేతురుని చెరసాల్లో వేసేశారు. కానీ చెరసాల్లో కూడా దేవుని కాపుదల ఉంది. దేవుడు విమోచించాడు. ఈ రోజున దేవుడి వైపు చూద్దాం. దేవా, ఎన్ని మా చుట్టూ వచ్చినా నీ ఏర్పాటు ఉంది. మేము ఎలాగో మేము బయటికి రావాలో నీ ఏర్పాటు ఉంది, నీ ప్రణాళిక ఉంది. ఏ సమస్యలో నుంచి అయినా నువ్వు విడిపించగల దేవుడివి, నువ్వు సహాయం చేయగలిగిన దేవుడివి. నీ ఏర్పాటు ఉంది. ఈ రోజున ఈ యొక్క ఎలీషా యొక్క సేవకుడు ఇది గుర్తించలేకపోయాడు. అందుకే ప్రార్థన చేశాడు, ప్రభువా, యెహోవా వీని కళ్ళను తెరువు. ఈరోజు మనం కూడా దేవుణ్ణి అడుగుదాం, దేవా నా కళ్ళు తెరువు ప్రభువా,
నీ సన్నిధి ఉందనేది నేను చూచినట్లుగా నా కళ్ళు తెరువు. నీ కాపుదల ఉందనేది నా కళ్ళు తెరువు. నీ ఏర్పాటు ఉన్నదని నా కళ్ళు తెరువు ప్రభువా. ఇది మాత్రమే కాదు, మనం వ్యక్తిగతంగా నా కళ్ళు తెరువు ప్రభువా. ఈరోజు చేయాల్సిన ప్రార్థన అదే. ఈరోజు విశ్వాసంగా మనం, దేవా నా కళ్ళు తెరువు. నా చుట్టూ వస్తున్న వ్యక్తులు నేను ఎందుకు భయపడుతున్నా? నీ సన్నిధి ఉందనేది నేను గమనించకపోవడం చేతనే భయపడుతూ ఉన్నా. నీ కాపుదల ఉందని నేను ఎరగకుండానే భయపడుతూ ఉన్నా. నీ ఏర్పాటు ఉన్నదని ఎరగకే నేను భయపడుతున్నా. దేవా నా కళ్ళు తెరువని ప్రభుని ప్రార్థన చేద్దామా? ఈ రోజున విశ్వాసులు అక్కడే ఉంటాం, కానీ ఇవి మనం చూడకుండానే మన కళ్ళు అజ్ఞానంలో ఉండిపోయాం, గుడ్డివారంగా ఉండిపోయాం. మనమే గుడ్డివారంగా ఉంటే ఇంకా లోకం ఎంత గుడ్డితనంలో ఉందో ఒకసారి ఆలోచించేది. తర్వాత తక్కిన విషయాలు ప్రభుచితమైతే మరొకసారి మనం ఆలోచన చేద్దాం. కానీ ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన అంటే, దేవా నా కళ్ళు తెరువు. నీ సన్నిధి ఉందని నేను చూచున్నట్లు నా కనులు తెరువు. నీ భద్రత ఉందనేది నా కళ్ళు తెరువు ప్రభువా. నీ ఏర్పాటు ఉన్నదని నా కళ్ళు తెరువు అని, నువ్వు సహాయం విమోచించే దేవుడు అని నేను ఎరుగుదును ప్రభువా అని నా కళ్ళు తెరువు అని ప్రార్థన చేద్దామా? Subscribe now and press the bell icon. Never miss an update.